ప్రభు పేరట అందరికీ వందనాలు. కీర్తనల గ్రంథ ధ్యానము 119 అధ్యాయము 66 వచనం నుండి 80 వచనం వరకు ధ్యానించుకుందాం. నేను నీ ఆజ్ఞల యందు నమ్మికించి ఉన్నాను. మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. నీవు దయాళుడువై మేలు చేయుచున్నావు. నీ కట్టడలను నాకు బోధింపుము. గర్విష్ఠులు నా మీద అబద్ధము కల్పించుదురు. అయితే పూర్ణ హృదయముతో నేను నీ ఉపదేశములను అనుసరింతును. వారి హృదయము కొరువు వలె మందముగా ఉన్నది. నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుచున్నాను. నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమనుంది యుండుట నాకు మేలాయను. వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను. నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూచి సంతోషించుదురు. యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవి. నీవు విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరచితివనియు నేనెరుగుదును. నీ సేవకునికి నీవిచ్చిన మాట చెప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగునుగాక. నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను. గర్విష్ఠులు నా మీద అబద్ధములాడినందుకు వారు సిగ్గుపడుదురుగాక. నీ యందు భయభక్తులు గలవారును నీ శాసనములను తెలుసుకుని వారును నా పక్షమునందురుగాక. నేను సిగ్గుపడకుండున్నట్లు నా హృదయము నీ కట్టడల విషయమై నిర్దోషమగునుగాక. ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ పరిశుద్ధమైన నామానికి ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఏదో తండ్రి, నేను ఉదయకాల సమయంలో ప్రభు ధ్యానించబడిన నీ కీర్తనల గ్రంథ ధ్యానాలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఏదో ప్రభు అందరి బిడ్డలు అయితే ప్రభువా ఫేస్బుక్, వాట్సాప్, నైనా యూట్యూబ్ ద్వారా అలాగే షేర్షాట్ ద్వారా ఎంతమంది వినిచున్నారు ప్రభు, ఎంతమంది అయితే ధ్యానించుచున్నారో నీకు తెలుసు ప్రభు. వారందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. నేను అనేక మంది ప్రభు రోగాలతో బాధపడుచున్నారు ప్రభు. ఎవరైతే రోగాల బారిన పడి ఉన్నారో వారిని ప్రభు లేవనెత్తండి, స్వస్థపరచండి ప్రభువా. స్వస్థపరిచి యెహోవాను నేనే అని నీ వాక్యం జలువిస్తుంది ప్రభువా. స్వస్థత అనుగ్రహించి మనం ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ఇదిగో తండ్రి, మా రాష్ట్రంలో ఉన్న యవన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఏవో తండ్రి, యవన కాలం ముందు నీ కాడి మోయిట నరునికి మేలని నీ వాక్యం జలువిస్తుంది ప్రభువా. ఏవో తండ్రి, అనేక మంది యవనస్తులు చెడిపోతూ ఉన్నారు ప్రభువా. నేను తాగుడికి బానిసలైపోతున్నారు ప్రభువా. ఏవో తండ్రి, నాయన తండ్రి, బైక్ రైడ్లు చేస్తూ ఉన్నారు, తాగేసి బైక్ రైడ్లు చేస్తూ ఉన్నారు ప్రభు. అటువంటి వారిని పట్టుకో ప్రభు. అటువంటి వారిని రక్షణలో నడిపించి ప్రభు. అటువంటి వారికి నీ వాక్యం వెల్లడపరచండి. నీ వాక్యాన్ని వారికి వెలుగుగా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. నాయన ఏవో తండ్రి, నాయన రోడ్ల మీద ప్రభు వారు తండ్రి బైక్ రైడ్లు చేస్తూ ప్రభు అనేక మంది ప్రభు యాక్సిడెంట్లు చేస్తూ ఉన్నారు ప్రభు. ఏమన్నా కాలం ముందు ప్రభు నువ్వు వారిని పట్టుకోమని ప్రార్థన చేస్తున్నాను. నీ కృప వారికి తోడుగా ఉంచండి, సహాయం చేయండి. ఇదిగో ప్రభు, మేము చేయుచున్న పనులన్నిటిలో మీరు సఫలపరచండి. మీరు ప్రభువనైనా మీ ఆత్మను, మీ కృపను మాకు తోడుగా ఉంచి మీరు నడిపించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.